హైపర్కోడెక్స్ ఇది ఒక ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్. సో వాళ్ళ పిచ్ ఎలా ఉంటుంది? అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు? వారి వాగ్దానాలు, వాళ్ళ సిస్టమ్ వెనుక ఉన్న వాదనలు ఏమిటో ఒకసారి లోతుగా విశ్లేషించి చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల డాలర్లు సంపాదించడం వినడానికే కొంచెం క్రేజీగా ఉంది కదూ? అవును, ఈ ఒక్క ప్రశ్నతోనే హైపర్కోడెక్స్ తమ ప్రెజెంటేషన్ను మొదలుపెడుతుంది. ఇది ఊరికే అడిగిన ప్రశ్న కాదు, ఇదే వాళ్ళ మొత్తం పిచ్కు చెప్పాలంటే పునాది అన్నమాట. సరే, ఈ విశ్లేషణలో మనమొక 5 ముఖ్యమైన విషయాలని చూడబోతున్నాం. ఫస్ట్, వాళ్ల గ్రాండ్ ప్రామిస్ ఏంటి? తర్వాత, క్రిప్టో ప్రపంచాన్ని ఎలా ఒకటిగా చేస్తామని చెప్తున్నారు. ఆ తర్వాత, ఈ ప్రెజెంటేషన్ ఇచ్చే ఆ లెజెండ్ క్రెడెన్షియల్స్ ఏంటి? నాలుగోది, వాళ్ల ఏఐ మనీ మెషిన్. అసలు కథంతా అక్కడే ఉంది. ఫైనల్గా, మిలియన్లు సంపాదించడానికి వాళ్లు చూపిస్తున్న దారి ఏంటో చూద్దాం. ఓకే, మొదటి సెక్షన్కి వచ్చేశాం. వాళ్ల గొప్ప వాగ్దానం చూడండి. హైపర్కోడెక్స్ అనేది కేవలం డబ్బులు పెట్టే ప్లాట్ఫామ్ మాత్రమే కాదట. వాళ్ల మాటల్లో చెప్పాలంటే ఇదొక ఏఐ పవర్డ్ ఫినాన్షియల్ రెవల్యూషన్, అంటే ఒక ఆర్థిక విప్లవమంట. సరే, ఇంతకీ ఏంటి ఆ విప్లవం? చూద్దాం. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇదేదో షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం కాదట, ఒక లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ రెవల్యూషన్ కోసమని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, డేటా అనలిటిక్స్ ఈ మూడింటినీ కలిపి ప్రస్తుతమున్న ట్రెడిషనల్ ఫైనాన్స్ని దాటిపోయే ఒక కొత్త సిస్టమ్ని కడుతున్నామని వాళ్లు బలంగా చెప్తున్నారు. సరే, ఇప్పుడు రెండో పాయింట్కి వద్దాం. క్రిప్టో ప్రపంచాన్ని ఏకం చేయడం. ఇంతకీ అక్కడ సమస్య ఏంటి? దానికి వీళ్ళిస్తున్న సొల్యూషన్ ఏంటి? అసలు వీళ్ళు ఏం ప్రాబ్లంని సాల్వ్ చేస్తామని ముందుకొచ్చారో చూద్దాం. వాళ్ళు చెప్పే ప్రాబ్లం ఏంటంటే, ప్రస్తుతమున్న బ్లాక్ చైన్లన్నీ వేర్వేరు ఐలాండ్స్ లాగా పనిచేస్తున్నాయట. ఒకదానితో ఒకదానికి సంబంధం లేదు. దీనివల్ల లిక్విడిటీ అంతా ఫ్రాగ్మెంట్ అయిపోయింది, అంటే ముక్కలైపోయింది. సో వీళ్ళ సొల్యూషన్ ఏంటి? ఒక యూనిఫైడ్ ఫైనాన్షియల్ ఇంటెలిజెంట్ లేయర్ క్రియేట్ చేస్తారట. సింపుల్గా చెప్పాలంటే ఈ ఐలాండ్స్ అన్నింటినీ కలిపే ఒక బ్రిడ్జ్ లాగా వీళ్ళ ప్లాట్ఫామ్ పనిచేస్తుందని వాళ్ల వాదన. ఓకే, ఇప్పుడు ఈ మొత్తం ప్రెజెంటేషన్ ఇస్తున్న వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. మిగెల్ ఏంజెల్ లోపెజ్. చూడండి, ఏ ఇన్వెస్ట్మెంట్ పిచ్లో అయినా సరే చెప్పే వ్యక్తికి ఉన్న క్రెడిబిలిటీ చాలా ఇంపార్టెంట్. మరి ఈయన తనని తానొక లెజెండ్గా ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారో చూద్దాం. ఈ టైమ్లైన్ చూడండి ఒకసారి. తన జర్నీ 30 ఏళ్ల క్రితం హెర్బలైఫ్లో మొదలైంది. అక్కడ్నుంచి డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్లోకొచ్చి ఆ తర్వాత 2014లో బిట్కాయిన్తో పరిచయం. ఇప్పుడు తనని తానొక క్రిప్టో కోచ్ అని చెప్పుకుంటూ ఈ హైపర్కోడెక్స్కి సీఓఓగా ఉన్నారు. సో ఈ మొత్తం జర్నీ చూపిస్తూ తనకున్న ఎక్స్పీరియన్స్, తన క్రెడిబిలిటీని ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చూస్తున్నారన్నమాట. అంతేకాదు, దుబాయ్, బ్యాంకాక్, లండన్ ఇలా చాలా దేశాలు తిరిగినట్టు, పెద్ద పెద్ద బ్లాక్ చైన్ కాన్ఫరెన్స్లలో పాల్గొన్నట్టు చెప్తున్నారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, బైనాన్స్ వీక్కి కూడా అటెండ్ అయ్యానని, వాళ్ల స్టాఫ్తో కూడా మీట్ అయ్యానని చెప్తున్నారు. దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారంటే, తన నెట్వర్క్ ఎంత గ్లోబల్ రేంజ్లో ఉందో చూపించుకోవాలని చూస్తున్నారు. నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఇక్కడ లేను, మోటివేట్ చేయడానికి ఉన్నాను. ఇదొక క్లెవర్ టెక్నిక్ చూసారా? తన అచీవ్మెంట్స్ అన్నీ చెప్తూనే ఇదంతా గొప్పలు చెప్పుకోవడానికి కాదు, వినేవాళ్ళని ఇన్స్పైర్ చేయడానికే అని చెప్పడం ద్వారా ఆడియన్స్తో ఒక ఇమోషనల్ కనెక్ట్ బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారన్నమాట. ఓకే, ఇప్పటి వరకు బిల్డప్ అంతా చూశాం. ఇప్పుడు అసలు మ్యాటర్కొద్దాం. అదే ది ఏఐ మనీ మెషీన్. అసలు వీళ్ళ సిస్టమ్ డబ్బులు ఎలా సంపాదిస్తుందని చెప్తున్నారు? ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. వాళ్ళు చెప్పే ప్రాసెస్ని సింపుల్గా ఒక 4 స్టెప్స్లో చూద్దాం. స్టెప్ 1, వీళ్ల ఏఐ టెక్నాలజీ రియల్ టైంలో రకరకాల బ్లాక్ చైన్స్ని స్కాన్ చేస్తూ ఉంటుందట. స్టెప్ 2, ఎక్కడ లాభాలు వస్తాయో గుర్తించి ఇంటెలిజెంట్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ని అమలు చేస్తుందట. స్టెప్ 3, అలా వచ్చిన ప్రాఫిట్స్ని ఒక స్మార్ట్ సిస్టమ్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇక లాస్ట్ స్టెప్ 4, ఆ ప్రాఫిట్స్లో కొంత షేర్ ఇన్వెస్టర్కి వస్తుందన్నమాట. ఇది వాళ్ళు చెప్పే కథ. ఇక్కడే ఇంకో పెద్ద పదం వాడారు, క్వాంటమ్ కంప్యూటింగ్. దీన్ని వాళ్ళు ఒక ఫ్యూచరిస్టిక్ లేయర్ అని పిలుస్తున్నారు. ఈ క్వాంటమ్ అనే పదం వాడటం వెనక ఉద్దేశమేంటంటే, తమ టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్ అని, ఫ్యూచర్కి సంబంధించింది అని ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడం. దీంతో వాళ్ల మోడల్కి టెక్నికల్గా ఇంకాస్త బలం చేకూరుతుందని వాళ్లు ఫీలవుతున్నట్టున్నారు. అయితే డబ్బులు కేవలం ఇన్వెస్టర్ల దగ్గర్నుంచి రావట్లేదని, తమకు వేరే రెవెన్యూ సోర్సెస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. అవేంటంటే, ప్రాఫిట్స్ మీద 2-10% వరకు ఆప్టిమైజేషన్ ఫీజులు, ఎక్స్చేంజ్లకిచ్చే ఏపీఐ సర్వీసులు,
మైనింగ్ కంపెనీలకిచ్చే సర్వీసులు, వాళ్ళ దగ్గర్నుంచి తీసుకునే సబ్స్క్రిప్షన్ ఫీజులు ఇలా చాలా ఉన్నాయంటున్నారు. సో ఇది ఒక రియల్ బిజినెస్ మోడల్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఇవన్నీ చెప్తున్నారన్నమాట. సరే, ఇప్పుడు దాకా థియరీ అంతా విన్నాం. ఇప్పుడు ప్రాక్టికల్స్లోకొద్దాం. అంటే ఇన్వెస్టర్లకు డబ్బులు ఎలా వస్తాయి? వాళ్ళు ఇచ్చే ఆఫర్ ఏంటి? అసలు డబ్బు సంపాదించే మార్గమేంటి? ఈ సెక్షనే మొత్తం పిచ్లో చాలా చాలా ఇంపార్టెంట్. 1%, రోజుకి 1% రిటర్న్, ఇదే వాళ్ళ మెయిన్ అట్రాక్షన్. వచ్చిన ప్రాఫిట్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తే రోజుకి 1.5% వస్తుందట. వినడానికి నెంబర్లు చాలా టెంప్టింగ్గా ఉన్నాయి కదా, కానీ ఎంతవరకు ఇది రియలిస్టిక్ అనేది ఆలోచించాల్సిన విషయం. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చూస్తే చాలా సింపుల్గా ఉంది. మినిమం $10తో మొదలుపెట్టొచ్చు. డైలీ రిటర్న్ 1%. అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పెట్టిన డబ్బుని 7 రోజుల తర్వాత వెనక్కి తీసుకోవచ్చట. ఈ ఒక్క పాయింటే చాలామందికి నమ్మకాన్నిచ్చేలా ఉంది. ఇక్కడితో ఆగలేదు. ఇక్కడే మల్టీ లెవెల్ మార్కెటింగ్ యాంగిల్ కూడా వస్తుంది. ఒకరు డైరెక్ట్గా ఎవరినైనా జాయిన్ చేస్తే వాళ్ల ఇన్వెస్ట్మెంట్ మీద 10% కమిషన్ వస్తుందట. ఇక వాళ్లు వేరే వాళ్లను జాయిన్ చేస్తే 5%, ఆ తర్వాత లెవెల్లో ఇంకో 5%. సో ఇది కేవలం ఇన్వెస్ట్ చేయడమే కాదు, ఇతరులను కూడా సిస్టంలోకి తీసుకురావడాన్ని బాగా ఎంకరేజ్ చేస్తోంది. ఇక పెద్ద నెట్వర్కులు బిల్డ్ చేసేవాళ్ల కోసం వాళ్ల ప్లాన్ ఇది. వాళ్ల కింద ఉన్న టీం మొత్తం కలిపి ఒక టార్గెట్, బిజినెస్ వాల్యూమ్ రీచ్ అయితే పెద్ద పెద్ద బోనసులు, నెల జీతాలు కూడా ఉన్నాయట. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ల టీం బిజినెస్ వాల్యూమ్ $5 మిలియన్ దాటితే ఒకేసారి $1,00,000 బోనస్, ఆ తర్వాత నెలకు $50,000 జీతం. ఇది మామూలు విషయం కాదు. అయితే ఇక్కడ కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చూడాలి. ప్రతి విత్డ్రాల్ మీద 10% ఫీజుంటుందట. అలాగే పెట్టిన పెట్టుబడి మీద 400% సంపాదించిన తర్వాత అకౌంట్ని మళ్లీ రీయాక్టివేట్ చేసుకోవాలి. ఇక అన్ని ట్రాన్సాక్షన్స్ USDT BEP20లో మాత్రమే జరుగుతాయి. మొత్తం ప్రెజెంటేషన్లో ఒక డేట్ని మళ్లీ చెప్తూ వచ్చారు. అదే సోమవారం మార్చ్ 30. అది వాళ్ల సాఫ్ట్ లాంచ్ డేట్ అట. ఇలా ఒక డెడ్లైన్ పెట్టడం ద్వారా త్వరగా జాయిన్ అవ్వాలి అనే ఒక అర్జెన్సీని క్రియేట్ చేస్తున్నారన్నమాట. ఫైనల్గా వాళ్లు అడిగే ప్రశ్న ఒక్కటే, యాక్షన్ తీసుకుంటారా? అయితే ఆ యాక్షన్ తీసుకోవడానికి ముందు దాని వెనుక ఉన్న వాగ్దానాలేంటి, వాళ్ల వాదనలేంటి అనే విషయాల్ని ఈ విశ్లేషణలో చూశాం. ఇక నిర్ణయం అనేది ఎవరికి వాళ్లే తీసుకోవాలి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి, ఫైనాన్షియల్ వరల్డ్లో ప్రతి యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుంది.